సారి చూడండి. బట్టి తీవ్ర మనస్తాపం, రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన, కావాలని బద్నాం చేస్తున్నారని ఆక్రోశం. దీనికోసమా మనం 10 ఏళ్ళు తనలాడింది, అసలు కాంగ్రెస్ నేతలను అనగదొక్కుతున్నారు. బట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం, ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు అంట. ఈ సన్నాసి, ఈ దద్దమ్మ, ఈ దరిద్రుడు రోజు ఇటువంటి చిల్లర మల్లర రాతలు రాస్తాడు అన్నట్ల. ఎక్కడ లేని ప్రేమ నమస్తే తెలంగాణకి బట్టి మీద ఉట్టుకొచ్చింది. సన్నాసి దద్దమ్మ 2014లో తొలి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఒక ప్రతిపక్ష నాయకునిగా కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారికి అవకాశం ఇచ్చింది. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుట్రలతోని, తన కుతంత్రాలతోని ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండొద్దని చెప్పి ఎమ్మెల్యేలని కొంతమందిని సంతల పశువుల్లాగా వాళ్ళ పార్టీలో కలుపుకొని ఒక దళిత నాయకునికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి దరిద్రుడు ఎవడన్నా ఉన్నాడంటే అది కల్వకుంట్ల కుటుంబం. మళ్ళీ ఈరోజు దళితుల మీద ఎక్కడ లేని ప్రేమ ఒలక వస్తున్నారు. ఒక బట్టే కాదు, ఆ రోజు ఒక దళిత నాయకుడు రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన మీద లేనిపోని అవినీతి ఆరోపణల ఆయనకు అంటగట్టి ఆయనని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా తొలగించినటువంటి దద్దమ్మలు మీరు. మళ్ళీ మీరు ఈరోజు దళిత నాయకుల గురించి, దళితుల పట్ల మీరు దళితుల గురించి మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది. నేరేళ్లలో ఎంతమంది దళితుల్ని మీరు చంపేయలేదు, మీరు దళితుల గురించి మాట్లాడతారు సన్నాసులారా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కలల సౌధమైనటువంటి ప్రజాభవన్ని ఒక దళిత నాయకుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కేటాయించినప్పుడే ఏ రకంగా విలువ ఇచ్చిందో చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు చాలా మంచిగా ఉన్నారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములుగా మారి ఈరోజు జోడెట్లుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు పరిగెత్తే విధంగా వాళ్ళు ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళ మధ్య సఖ్యతని చూడలేక మీ కడుపులో మంట మండి అది విషమైపోతుంది. మీ కడుపులో ఉన్నటువంటి విషయాన్ని వెలగుక్కి ఈ రకంగా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు సన్నాసులారా. కొంతమంది మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని ఆ ఎన్టీవీ లాంటి విధవాళ్ళని తీసుకొని వచ్చి బట్టి గారి మీద తప్పుడు కథనాలు ప్రసారం చేయించింది మీరు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీలేక అందరి శాఖల్ని ఆయన ఏం నిర్వహించట్లేదు. గత 10 ఏళ్ళు నీవు అధికారంలో ఉన్నప్పుడు పేరుకే మంత్రులు కానీ ఒక్క మంత్రి కూడా వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వహించలేదు. ఒక ఆయనని హోమ్ మినిస్టర్ చేసినావు కానీ ఆయన ఎప్పుడైనా ఏ రోజు హోంశాఖ నిర్వహించలేదు. నీకు దట్టీలు కట్టిండు, నీకు ఊడిగం చేసిండు. అందరు మీలాకని ఉంటారు అనుకోవద్దు. కేటీఆర్ ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేయించినంత మాత్రాన ఎవరు నమ్మడు మిమ్మల్ని. 10 ఏళ్ళు మీరు ఏ రకంగా వ్యవహరించిండ్రో మేము చూసినాం, అన్నీ చూసినాం. అదే బట్టి విక్రమార్క మీద మీరు ఎన్ని కుట్రలు చేసిండ్రు ఆయన నూడగొట్టాలని చెప్పి మళ్ళీ ఈరోజు ఎక్కడ లేని ప్రేమ ఒలక వస్తున్నారు. మీరెన్ని చేసినా, మీరెన్ని కథలు పడ్డా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క చాలా మంచిగా ఉన్నారు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఏం చిల్లర కథనాలు రాస్తాడంటే సీఎం హెలికాప్టర్ ఎక్కేందుకు తలాయింపంట, కలిసి పని చేయాలనిపించడం లేదని ఆవేదననంట, తనపై ఎందుకు బురద చల్లుతున్నారని ప్రశ్ననంట. సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి చాలా ప్రోగ్రాంలలో పాల్గొంటున్నారు. మీ కుటుంబంలో వచ్చినటువంటి కలహాలు, మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు, లంగపర్ల దొంగ పనులని కవితమ్మ ప్రశ్నిస్తున్నది. వీటన్నిటి కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. బురదలో పడ్డ పంది బురద 10 మందికి రుద్దొద్దు, కడుక్కోవాలి. అది తెలుసుకోండి మీరు. బట్టి విక్రమార్క మంత్రులు అందరూ మంచిగా ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మిత్రులారా, ఇటువంటి దొంగల మాటలు, లంగల మాటలు